డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఐనివిల్లి మండలంలో వేంచేసి ఉన్న శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్షన్ ముందు స్వామివారి దర్శనంకి వచ్చి స్వామివారిని రాష్ట్ర భవిష్యత్ మారాలి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని కోరుకున్నాను. అలాగే రాజమండ్రి నుండి ప్రజలకు సేవ చేసుకునే మంచి అవకాశం స్వామివారు నాకు ఇచ్చి ఆశీర్వదించాలని మనసారా కోరుకోవటం జరిగింది. మనసులో అనుకున్నట్టు జరగటం అదృష్టంగా భావించి ఈరోజు స్వామి దర్శనం చేసుకోవటం చాలా సంతోషనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలు అందరిపైన స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వారు మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు వేదాశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆది గణపతి ఐనివిల్లి గణపతి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎన్నికల ముందు మరి ఇక్కడికి రావడం, దీని యొక్క విశిష్టతని తెలుసుకొని ఇక్కడ ప్రార్థించి తప్పకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు, అలాగే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని స్వామివారిని ప్రార్థించడం, దానికి అనుగుణంగా మొన్న సిటీ నియోజకవర్గం రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గడం, అలాగే రాష్ట్రంలో కూడా ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం కూడా జరిగింది. మరి స్వామి కమిటీ ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్న దేవస్థానం పురోహితులు కానీ అందరూ కూడా చాలా బాగా పూజ చేయడం కూడా జరిగింది. భక్తి శ్రద్ధలతో కూడా మేము కూడా పూజని చేయడం కూడా జరిగింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజల పైన, తెలుగు జాతి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.